ముందుగా వి థాట్స్ ఇన్‌స్పైర్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం చేయబోయే ఈ డీప్ డైవ్ అంటే ఈ సమగ్ర విశ్లేషణ మన పాఠశాల విద్యార్థులకు, అలాగే గ్రూప్స్ లేదా ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు, ఇంకా తెలుగు భాష అభ్యాసకులకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతోంది. అవునండి, ఖచ్చితంగా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంచుకున్న అంశం తెలుగు వ్యాకరణంలోనే అత్యంత ముఖ్యమైన, కొంచెం ఆసక్తికరమైన యణాదేశ సంధి. దీన్ని విడమర్చి చూద్దాం. అసలు మనకిచ్చిన సోర్స్‌లో ఈ సూత్రం ఏమిటో ఒకసారి చూస్తే ఈ, ఊ, రు లకు అసవర్ణములైన అచ్చులు పరంబగునప్పుడు వరుసగా య, వ, రలు ఆదేశమగును అని ఉంది. అవును, అదొక పక్కా టెక్స్ట్ బుక్ డెఫినేషన్. అదే వినడానికి చాలా కఠినంగా ఉంది కదా. దీన్ని కొంచెం సామాన్యుల భాషలో చెప్పండి. అసలు ఈ ఇక్కులు అంటే ఏమిటి? అసవర్ణ అచ్చులు అంటే ఏమిటి? చెప్తాను. ఈ కఠినమైన పదాలను ముందు డీకోడ్ చేద్దాం. మొదటిగా ఇక్కులు. ఇది పెద్ద కష్టమైన పదం కాదు. మన అక్షరమాలలో ఈ, ఉ, రు ఈ 3 అక్షరాలను మాత్రమే వ్యాకరణ పరిభాషలో ఇక్కులు అంటారు. ఓహో, అంటే అదొక కోడ్ నేమ్ అన్నమాట ఈ, ఊ, రూలకి. సరిగ్గా చెప్పారు. ఇక రెండవది అసవర్ణ అచ్చు. సవర్ణమంటే అదే వర్ణం, అంటే ఒకేలాంటి అక్షరం. దానికి వ్యతిరేకం అసవర్ణం. అంటే ఒక అచ్చుకు అదే అచ్చు రాకూడదు, అంతేనా? కరెక్ట్. ఉదాహరణకు ఈ అనే అక్షరానికి మళ్ళీ ఈ గాని ఈ గాని రాకూడదు. వాటికి బదులుగా ఆ, ఉ, ఏ లాంటి వేరే ఏ అచ్చొచ్చినా సరే దాన్ని అసవర్ణ అచ్చు అంటారు. అర్థమైంది. మరి ఈ యండ్లులు అంటే ఏంటి? ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యా, వా, రా అనే ఈ 3 అక్షరాలను యండ్లులు అంటారు. ఈ సంధిలో జరిగే అసలు ప్రాసెస్ ఏమిటంటే ఆ ఇక్కుల స్థానంలో ఈ యండ్లులు వచ్చి చేరుతాయి. ఓ, అందుకే దీనికి యణాదేశ సంధి అని పేరొచ్చిందా? అవునండి, కరెక్ట్గా పట్టుకున్నారు. ఇది వింటుంటే నాకొక ఫుట్బాల్ మ్యాచ్ గుర్తొస్తోంది. ఒక ఆటగాడు గాయపడితే అతని స్థానంలో రిజర్వ్ బెంచ్ మీద ఉన్న వేరొక ఆటగాడు ఎలాగైతే సబ్స్టిట్యూట్గా వస్తాడో ఇక్కడ కూడా ఒక అక్షరం స్థానంలో మరొకటి వచ్చి కూర్చుంటుంది. అద్భుతమైన పోలిక చెప్పారు. దీన్నే వ్యాకరణంలో ఆదేశం అంటారు. ఒక మిత్రుడిలాగా పక్కన చేరితే ఆగమం అంటారు. కాని ఒక అక్షరాన్ని తీసేసి శత్రువులాగా వచ్చి మరొక అక్షరం చేరడాన్ని ఆదేశమంటారు. ఎణ్ ప్లస్ ఆదేశం, యణాదేశం. చాలా క్లియర్గా ఉంది. తప్పకుండా. నియమం ఒకటేంటంటే మొదటి పదం చివర ఈ ఉండి దానికి అసవర్ణ అచ్చు కలిస్తే ఆ ప్లేస్లో యా అనే అక్షరం ఆదేశంగా వస్తుంది. అంటే ఈ స్థానంలో యా వస్తోంది. ఎందుకు యా మాత్రమే రావాలి? దానికొక సైన్స్ ఉంది. మీరు ఈ అని పలికినప్పుడు మీ నాలుక ఎక్కడుందో గమనించండి. నాలుక పైకి లేచుంటుంది గదా. అవును, పైనే ఉంది. ఇప్పుడు ఆ ఇక్కారం నుండి అకస్మాత్తుగా వేరొక అచ్చుకి, ఉదాహరణకు ఆకి మారడానికి ప్రయత్నించండి. ఆ 2 శబ్దాల మధ్య ఖాళీని పూరించడానికి మన నోరు సహజంగా య అనే శబ్దాన్ని క్రియేట్ చేస్తోం. సోర్స్లో ప్రతి ప్లస్ ఏకము అనుంది. దాన్ని వేగంగా పలకండి. ప్రతి ఏకము. ప్రతి ఏకము, ప్రతి ఏకము, ప్రత్యేకము. అవును, మధ్యలో యా వచ్చేసింది. అంటే ఈ ప్లస్ ఏ కలిస్తే యావత్తుగా మారిపోయి ప్రత్యేకము అయింది. కరెక్ట్. విద్యార్థులు నోట్స్ రాసుకోవడానికి వీలుగా మనం ఈ పదాలను స్పష్టంగా విడమర్చి చెబుదాం. రెండవ ఉదాహరణ అతి ప్లస్ అంత. అతిలోని ఈకి అంతలోని ఆ కలిసింది కాబట్టి యావత్తు రావాలి. సో పదం అత్యంత అవుతుంది. అద్భుతం. అలాగే అతి ప్లస్ అద్భుతం. ఇది అత్యద్భుతం అవుతుంది. చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు రెండవ ఎక్కు దగ్గరకు వెళ్దాం. ఇక్కడ విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది కదా. అవును, నియమం 2 మొదటి పదం చివర ఊకారముండి దానికి అసవర్ణ అచ్చు కలిస్తే వా అనే అక్షరం వస్తుంది. ఊగి వా వస్తుందా? దీని వెనుకున్న లాజికేంటి? సేమ్ లాజిక్ అండి. మీరు ఊ అని పలికినప్పుడు మీ పెదవులు గుండ్రంగా మారతాయి. ఆ రౌండ్ షేప్లో ఉన్న పెదవులతో వెంటనే ఆ అని పలకడానికి ఓపెన్ చేస్తే మధ్యలో వా అనే శబ్దం బయటపడుతుంది. ఊ అ వ. నిజమే, పెదవుల కదలికే వాగా మారుతోంది. ఉదాహరణలు చూద్దాం. వస్తు ప్లస్ ఐక్యము. ఇక్కడ వస్తులో ఊ ఉంది, ఐక్యములో అయ్యుంది. అంటే తూ కింద వా ఒత్తు వస్తుంది. సో వస్తైక్యము. అలాగే అణు ప్లస్ ఆయుధాలు. ఇది అణ్వాయుధాలు అవుతుంది. కరెక్ట్.
ఇక మూడవ నియమం అంటే రూతో. రూ ప్లస్ అసవల్న అచ్చు కలిస్తే రా అనే అక్షరం వస్తుంది. రూ పలికేటప్పుడు నాలుక వెనక్కి మడతపడి ఉంటుంది కదా. అవును, అది వెంటనే ముందుకు పడినప్పుడు రా అనే హార్డ్ శబ్దం వస్తుంది. ఉదాహరణకు పితృ ప్లస్ అంశము. పితృలో రూకి ఆ కలిసింది కాబట్టి రా ఒత్తు రావాలి. త్రూ కాస్త త్రా అవుతుంది. పిత్రాంశము. సరిగ్గా చెప్పారు. సరే, ఒకసారి సమ్మరీ చూద్దాం. పట్టిక ద్వారా ఒక సులభమైన ఫార్ములాను వీక్షకులకు ఇద్దాం. మొదటి పదం చివర ఈ ఉండి అసవర్ణ అచ్చు వస్తే యా వస్తుంది. ఊ ఉంటే వా వస్తుంది. రు ఉంటే రా వస్తుంది. అంతే కదా? అంతేనండి. సిద్ధాంతం పూర్తయింది. ఇప్పుడు అభ్యాసాలు చూద్దాం. నేర్చుకున్న నియమాలను పరీక్షించుకోవడానికి ఇదే సరైన సమయం. అవును, విద్యార్థులు తమ నోట్స్లో రాసుకోవడానికి వీలుగా వరుస క్రమంలో వీటిని పరిష్కరిద్దాం. నేను విడదీసిన పదాన్ని చెబుతాను, మీరు కలిపిన పదాన్ని స్పష్టంగా చెప్పండి. అలాగే చేద్దాం. పార్ట్ 1లో మొదటిది ప్రతి ప్లస్ ఏకము. ప్రత్యేకము తా కింద యావత్తు. అభి ప్లస్ అంతరం. అభ్యంతరం భీ కింద యావత్తొస్తుంది. అభ్యంతరం. ధ్వని ప్లస్ అనుకరణం. ధ్వన్యనుకరం. నీలోని ఈకి ఆ కలిసింది కాబట్టి న్యావుతుంది. అద్భుతం. గురు ప్లస్ ఆజ్ఞ. ఇక్కడ ఊకి ఆ కలిసింది కాబట్టి వావత్తు వస్తుంది. గుర్వాజ్ఞ. ఓకే, ఇప్పుడు పార్ట్ 2కి వెళ్దాం. సు ప్లస్ ఆగతము. స్వాగతము సా కింద వావత్తు, దానికి దీర్ఘం. భలే, మనం రోజూ వాడే స్వాగతము అనే పదంలో ఇంత గ్రామర్ ఉందన్నమాట. నెక్స్ట్ అణు ప్లస్ అస్త్రము. అణ్వస్త్రము నూ కింద వావత్తు. పితృ ప్లస్ అంశ. ఇక్కడ రూకి ఆకలిసింది కాబట్టి రావత్తు. పిత్రాంశ. మాతృ ప్లస్ ఆజ్ఞ. మాత్రాజ్ఞ తా కింద రావత్తు, మళ్ళీ దీర్ఘం. మాతృ ప్లస్ అర్థము. మాత్రార్థము. విద్యార్థులు ఈ సమాధానాలను ఈజీగా రాసుకోవచ్చని ఆశిస్తున్నాను. కాని పదాలను కలపడం ఒకెత్తైతే ఆ కలిసిన పదాలను చూసి విడదీయడం మరొకెత్తు. అవును, దీన్నే మనం రివర్స్ ఇంజనీరింగ్ అనొచ్చు. పరీక్షల్లో ఎక్కువగా అడిగేదిదే. మరి దీనంతటి అర్థమేమిటి? అంటే ఒక పదాన్ని చూడగానే ఇది యణాదేశ సంధి అని ఎలా గుర్తుపట్టాలి? ఈ విషయాన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఒక చిన్న ట్రిక్ ఉంది. పదంలో ఎక్కడైనా యావత్తు, వావత్తు లేదా రావత్తు వినిపిస్తుందో లేదో గమనించాలి. ఓహో, అవే మన క్లూస్ అనమాట. యావత్తు ఉంటే ఈకారమున్నట్లు, వావత్తు ఉంటే ఊకారం, రావత్తు ఉంటే రూకారం. అంతేనా? అంతే. ఆ ఒత్తి ఎక్కడుందో అక్కడే పదాన్ని విడదీయాలి. సూపర్! దీనిని అభ్యాసాల ద్వారా టెస్ట్ చేద్దాం. విడదీయండి సెక్షన్లో మొదటి పదం అత్యావసరం. ఇక్కడ త్యాలో యా ఒత్తుంది గదా, యా ఒత్తు తీసేసి ఈకారం పెడితే మొదటి పదం అతి అవుతుంది. మిగిలిన అచ్చు ఆ కాబట్టి రెండో పదం అవసరం. అతి ప్లస్ అవసరం. ప్రత్యక్షము. మళ్ళీ యావొత్తే కాబట్టి ప్రతి ప్లస్ అక్షము. వావ్, ఎంత సింపుల్గా ఉందో! అభ్యుదయం. భ్యూలో యావొత్తు ఉంది, దానికి ఊకారం కూడా ఉంది కాబట్టి అభి ప్లస్ ఉదయం. గుర్వనుమతి. ఇక్కడ రాలో వావొత్తుంది. వావొత్తు అంటే ఊకారం రావాలి. సో గురు ప్లస్ అనుమతి. పార్ట్ 2కి వద్దాం. మధ్వరి. ధ్వాలో వావొత్తు కాబట్టి ధు అవుతుంది. మధు ప్లస్ అరి మధ్వరి. పిత్రవది. ఇక్కడ త్రాలో రావొత్తుంది. రావొత్తు అంటే రూకారం కాబట్టి పితృ ప్లస్ అవధి. మాత్రాంశ. త్రాలో రావొత్తు ఉంది. మాతృ ప్లస్ అంశ. గుర్వర్ధము. ఇది మళ్ళీ వావొత్తు గుర్వ కాబట్టి గురు ప్లస్ అర్థము. చివరి పదం పర్యావరణం. ర్యాలో యావొత్తు అంటే రీ రావాలి. పరి ప్లస్ ఆవరణం పర్యావరణం. మైండ్ బ్లోయింగ్ అండి. పరి ప్లస్ ఆవరణం పర్యావరణం అని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ ఒత్తుల ట్రిక్ చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విద్యా సంబంధిత వీడియోల కోసం SSV థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.